వెనకటికి పెద్ద మనుషులు ఒక సామెత చెప్తుండ్రి, పాలిచ్చే భార్యని వదిలి దున్నపోతుని తెచ్చుకున్నారంట. అట్లా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలు వండుకుంటా అన్ని సకల సౌకర్యాలు పొంది ఆస్తులు సంపాదించుకొని పేరు సంపాదించుకొని మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి లాస్ట్కు ఏదన్నా అవకాశం లేకపోయే వరకు పార్టీని వదిలేసిపోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక్కొక్కరి పరిస్థితి ఎట్లున్నదో ఒకసారి మనం చూడవచ్చు. నిన్న జీవన్ రెడ్డి గారు తన స్థాయిని తగ్గించుకొని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఊడిగం చేసుకుంటా ఫామ్ హౌస్లో పోయి దొరగారిని ప్రసన్నం చేసుకుంటే పొన్నాల లక్ష్మ ఏమంటుండంట, నాకే దిక్కు లేదు, నువ్వు ఎందుకు వస్తున్నావు, నాకే దిక్కు లేదు, ఇక్కడ పార్టీలో ఎంతోమంది వచ్చి మేమే నాశనం అయిపోయినాము, మరి నీవు వచ్చి ఏం చేస్తావు అని చెప్తున్నాడు. అది నిజమే. కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్ముకొని చాలామంది ఎన్నికలకు ముందు కూడా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశపడి, ఆయన ఇచ్చినటువంటి తాయిలాలకు ఆశపడి, మాయమాటలకు ఆశపడి సర్వనాశనం, రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చాలామంది చూసినాం మనం. పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కావచ్చు, ఏపూరి సోమన్న కావచ్చు, ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది సర్వనాశనం అయిపోయారు దొరగారిని మాత్రం నమ్ముకొని. కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. కొత్తలో బాగున్నట్టే అనిపిస్తుంది, ఆ తర్వాత కుక్కలు కూడా మనల్ని దేకవు. ఎవడు అవునన్నా కాదన్నా ఈ దేశంలో అత్యంత స్వేచ్ఛ, ఎవడు ఏదన్నా మాట్లాడేటటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ లోకల్ పార్టీని అడిగినా, ఏ జాతీయ పార్టీని అడిగినా చెప్తాయి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం అట్లుంటుంది. ఏ పార్టీలో లేదు. మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా దొరగారి పర్మిషన్ తీసుకోవాలి. రేపు జీవన్ రెడ్డి ఎవరినైనా ఏదైనా ఒక మాట అనాలంటే ఏ హరీష్ రావో, ఏ కేటీఆరో, కేసీఆర్ చెప్పండి ఒక మాట కూడా అనలేం. అంతర్గత ప్రజాస్వామ్యం లేదు కనుకనే ఈరోజు కల్వకుంట్ల కవిత మా పార్టీలో నుండి బయటకు వచ్చింది. ఇంత చిన్న లాజిక్ని తెలుసుకోకుంటే ఎట్లా జీవన్ రెడ్డి గారు? ఇంత చిన్న లాజిక్ని కూడా మిస్ అయిపోతున్నాడు జీవన్ రెడ్డి. ఇంకేమంటున్నాడు? చాలామంది ఆ పార్టీని మాత్రం నమ్ముకొని సర్వనాశనం అయిపోయినారని మాత్రం చెప్పొచ్చు. ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం. అందరి జీవితాలతోని 10 ఏళ్ళు అధికారంలో ఉండి అట్లా ఇంతమందిని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ ఆల్బోన్ లేదు మాట్లాడుకున్న ఈయన ఆ రకంగా ఇంత నాశనం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే లేనిపోని ఆశ చూపి వాళ్ళ జీవితాలను మాత్రం సర్వనాశనం చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. నాయకుడు అనేవాడు ఓడిన గెలిచిన ప్రజల్లో ఉంటాడు, సమస్యల మీద పోరాడుతూ క్యాడర్ను ముందుకు నడిపిస్తాడు తప్ప ఫామ్ హౌస్లో పడుకోడు. నాయకుడు అనేటటువంటి వాడు సేనలకు ముందలుండి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూసినట్లయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా మొత్తం ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్లకే పరిమితమైంది. అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిపోయాడు, కానీ ఏ రోజు ప్రజల మధ్య నుండి సమస్యల మీద వాటిని సాల్వ్ చేసే విధంగా మాత్రం ఏ రోజు పని చేసినటువంటి పాపన పోలేదు. ఇక ఆయన నాయకత్వంలో ఈయనేం పని చేస్తాడో తెలియదు. నీవు చూడు, నేను చెప్తున్నా కదా, గతంలో దాసోచు శ్రవణ్ కావచ్చు చాలామంది పోయినరాడా. లాస్ట్కి పోయి దొరగారి ఫామ్ హౌస్లో గడ్డి, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు పీకుతున్నారు. అదే దిక్కు అవుతుంది. నేను కూడా ఆ రోజు అలాగే ఆవేశంతో ఎంతోమంది చెప్పిన వినకుండా తొందరపడి బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజల ముందు చులకనయ్యాను. కొంచెం ఓపిక ఉండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఉండుంటే పదవులు దక్కకపోయినా సరే ఈరోజు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో గౌరవం, గుర్తింపు ఉండేది. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా పనిచేస్తున్నటువంటి హనుమంతరావు గారిని చూసి మనం చాలామంది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పదవి ఉన్నా లేకుండా, పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా చివరి రక్తం బొట్టు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకొని లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏం సాధిస్తావు జీవన్ రెడ్డి?
40 ఏళ్ళు నీవు అక్కడ సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నావు. ఒక్క కింద స్థాయి నాయకుని అన్న నీవు తయారు చేసినావా? అంటే ఎంత స్వార్థంగా పనిచేసిండో జీవన్ రెడ్డి గారిని మనం చూసి నేర్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవంతో బతికేటోళ్ళం ఇక్కడ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ మనల్ని మనం చంపుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక పూట తిండి ఉన్నా లేకపోయినా కానీ మనిషి మాత్రం ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇక అంతకన్నా ఇక చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమి ఉండదు. ఆత్మగౌరవం లేకని ఈరోజు కవితమ్మ పార్టీని వదిలేసిపోయింది. త్వరలో పార్టీలో చేరబోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డితో తన ఆవేదనను వెళ్ళబిచ్చుకుంటూ హితవు పలికిన బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. నిజంగా చెప్పాలంటే పొన్నాల లక్ష్మయ్య తొలి తెలంగాణ రాష్ట్రంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? కాబట్టి ఎవడు ఉన్నా పోయినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఒరిగేదేముండదు. అంతిమంగా మీ గుంతల మీరే తోడుకొని పడతారని మాత్రం చెప్తా. ఇది చూస్తూనే ఉండండి SN TV.